వినిపిస్తా. హర్యానాకు సంబంధించిన కాబట్టి ఒక మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాళ్ళ భర్త ప్రియాంక గాంధీ గారు ఆఫీసే ఈరోజు ఎమ్మెల్యే దగ్గర పైసలు వసూలు చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇసొంటోడు ఎందుకు ఎమ్మెల్యేగా ఎందుకు ఈరోజు ఇసొంటానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అసొంటిది ముఖ్యమంత్రికి ఎట్లా కొనసాగిస్తుండు అని అంటే ఈరోజు అందరు ఏటీఎం అంటే ఏందో అనుకున్నా. ఈరోజు హర్యానాది ఒక ఆయన ఒక బాధితుడు బాజాబ్తా ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండ్రు. మరి ఈరోజు ఆయన మాటనే ఇందాం ఆయన ఏం చెప్తున్నా అనేది. My wife is the state general secretary in Mahila Congress Haryana. KC Venugopal, Kodikulal Suresh, and they took the money for the MLA ticket of Bawal seat in Haryana. But after 1.5 years till they have not returned it. I have some all the proof, all the chats of Kodikulal Suresh and Anas, that is KC Venugopal's PS. I spent many. ఈరోజు కేసీ వేణుగోపాల్ ఇంకా అక్కడ కొంతమంది టికెట్ ఇప్పిస్తామని ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారంట. ఆ పైసలు వాపస్ ఇస్తలేరు అంటూ ఇంకా చెప్తున్నాను. Lakhs rupees. And now the total amount is of 7 CR, which I had given to Priyanka Gandhi's PA Sadaf Khan in 10 Janpat. Sonia Gandhi's PA Mahesh also in 10 Janpat. Priyanka Gandhi took the money from many of the southern contractors, that is 100 CR, 200 CR, 50 CR, and after collecting the money. ఆయన ఏం చెప్తున్నంటే ప్రియాంక గాంధీ గారు సౌత్ ఇండియా అంటే మన దిక్కుకెళ్ళి చాలామంది కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి 100 కోట్లు 100 కోట్లు 200 కోట్లు అలా చాలామంది దగ్గర తీసుకున్నారు అని చెప్పి ఈరోజు ఆయన హర్యానాకు సంబంధించిన మన హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వాళ్ళ భర్త చేసినటువంటి ఆరోపణ. అంటే ఈరోజు ఒక ఓటుకు నోటు దొంగ రెడ్ హ్యాండ్ దొరికినోడు 79 క్రిమినల్ కేసులు ఉన్నోడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతుందంటే కారణం ఏంది? ఇదే ఈ ఆరోపణలే, ఆరోపణ కాదు. ఈరోజు ఇటువంటి దౌర్భాగ్యమైన పనుల వల్ల ఇసొంటోడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మన నెత్తి మీద వచ్చి కూర్చున్నాడు. ఒక ఆర్థిక విధానాలు ఆయన దగ్గర లేవు, ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆయన దగ్గర లేవు. ఏమైనా కూల్చివేతలు రిటైర్మెంట్ వాళ్ళ పైసలు